ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తాగుసాగు నీటి వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టులో వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో 5 ఏళ్ల తర్వాత ఆయకట్టు రైతులకు క్రాస్ హాలిడే ప్రకటించారు అధికారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టు కింద 1,00,000 ఎకరాల యాసంగి పంటల సాగుకు విరామం తప్పడం లేదని జూరాల ప్రాజెక్టు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆయకట్టు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఎగువ కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు యాసంగి పంటలకు విరామం ప్రకటించడం జూరాల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఎగువ ఉన్న నారాయణపూర్ నుంచి ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. అయితే యాసంగి పంటల సాగు కోసం ఇప్పటికే ఆయకట్టు రైతులు నారు పోసుకున్నారు. అయితే సాగునీటి విడుదల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై అధికారులు నీరు గార్చారు. మూలమల్ల గ్రామము ఆత్మకూరు మండలం. మేము ఈ జూరాల ఆయకట్టు కింద మేము ఒక రైతుగా నేను వ్యవసాయం చేసుకుంటున్నాం. నాకు కూడా ఒక 5 ఎకరాలు వరి వేసుకునేవని. ఆ వరి అనేది 2 పంటలు మాకు వరి తప్ప ఏరే పంటలు పండవు కనుక ప్రతి సంవత్సరం కూడా మాకు 2 పంట రబ్బీ ఖచ్చితంగా రామపడి వరకు వచ్చేవాళ్ళు. ఈసారి నీళ్ళు ఇవ్వకపోవడం క్రాప్ హాలిడే ప్రకటించారు. అది కొంత లేటే ఇచ్చారు. మళ్ళీ ముందు కూడా చెప్పలే క్రాప్ హాలిడే అనేది కూడా. రైతులందరూ వరి నారు ఖచ్చితంగా పోసుకున్న తర్వాత ఒక 10 రోజులు లేట్ అయ్యి కూడా చెప్పడం జరిగింది. దానివల్ల రైతులు అమోమయ స్థితిలో పడినారు కనుక ఇప్పుడు పునరాలోచించి కనీసం రామపడి వరకైనా ఉన్న నీళ్ళని వారబందిగా ఇచ్చి రైతులను కాపాడతారని కోరుకుంటున్నాం. జూరాల డ్యాం కెపాసిటీ 9 టీఎంసీల సామర్థ్యం ఉండగా వండు మట్టి కారణంగా 7 టీఎంసీల నీటిని సామర్థ్యం ఉంచుకోగలుగుతున్నారు అధికారులు. గత వర్షాభావ పరిస్థితుల కారణంగా వరద లేక ప్రాజెక్టు నుండి ఇన్ఫ్లో లేక జూరాలలో ఇప్పుడు 4 టీఎంసీలు నీళ్లే ఉన్నాయి. దీంతో అధికారులు చేసేదేమీ లేక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నాగరాజు, మాది మూలమల్ల. అంటే ఎప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం మేము. ఇప్పటికిప్పుడు క్రాప్ హాలిడే అంటే ఆల్రెడీ నారమడి పోసుకున్నాము, నాట్లేస్తే దశకు చేరుకొని ఆల్రెడీ కరిగట్లు కూడా చేస్తున్నాము. ఈ క్రాప్ హాలిడే అని చెప్పడం కూడా లేటుగా ప్రకటించారు. అయితే మా ఈ క్రాప్ హాలిడే అని చెప్పినప్పటికి కూడా ఆరుదాటి పంటలు వేసుకోవచ్చు అంటే మా భూములు ఆరుదాటి పంటకు పనికిరావు. పండితే వరి పండుతుంది, లేకుంటే లేదు. మేము ఇప్పటికిప్పుడు మాకు మిగిలేదల్లా యాసంగి పంటలని ఎంతో కొంత ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గి కొంచెం తెగులు తక్కువ వస్తుంటాయి, దిగుబడి ఎక్కువ వస్తుంటుంది. మాకు ఇప్పుడే గిట్టుబాటు ధర రావడం కానీ పంట దిగుబడి రావడం కానీ రైతులకు ఎంతో కొంత మిలిగేది యాసంగి పంటల్ని. ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటిస్తే మేము అయోమయ స్థితిలో పడిపోయినా మేము బతుకుదెరువు జీవన విధానం కష్టంగా మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఓరబంది కింద అయినా సరే మాకు నీళ్ళు ఇవ్వాలి రామన్పాడు వరకన్నా అని కోరుకుంటున్నాం. ఒక పక్క ప్రాజెక్టులో నీళ్లు లేవు అంటూనే మరో పక్క సూపర్ కాల్వ ద్వారా రామన్ ప్రాజెక్టు నీళ్లు వదులుతున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ప్రాజెక్టులో నీళ్లు లేవని కారణం చేత తమ పొలాల్లో పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించి యాసంగిలో తమ కడుపు కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది మూలమల్ల ఆత్మకూరు మండలం. మేము నార్మల్ పోసుకున్నాం. మాకు ఎందుకంటే ఫస్ట్ చెప్పని దానికి మేము నార్మల్ పోసుకున్నాం, సిద్ధంగా ఉన్నాయి నార్లు. ఈ నీళ్ళు రాక మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం ఒక 2 ఫీట్ల నీళ్ళన్నా రామన్పాడు వరకు ఇస్తే మోటార్ల దగ్గర మేము కొట్టుకొని బతుకుతాం.